ఖలిస్తాన్ మూమెంట్ భారతదేశంలో ఇది ఒక సిక్కు వేర్పాటువాద ఉద్యమం. ఇది చాలా వార్తల్లో ఉంది. గత 4 నెలలుగా అమృత్పాల్ సింగ్ సంధు వలన ఇది వార్తల్లో ఉంది. ఈయన ఖలిస్తాన్ 2.0ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి ఈయనపైన అభియోగం అనమాట. ఈయన ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ కథ కొంతవరకు ఆగింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళా ఖలిస్తాన్ మూమెంట్ నిన్న మొన్న పూర్తి స్థాయిలో వార్తల్లో ఉంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకోసం? జూన్ 5వ తారీఖున అంటే 3 రోజుల క్రితం కెనడాలో బ్రాంప్టన్ సిటీ అనే ప్రాంతంలో ఒక ప్రొసెషన్ చేశారు. 39 సంవత్సరాలు పూర్తయ్యే ఆపరేషన్ బ్లూ స్టార్కి, దానికి రివెంజ్గా ఇందిరాగాంధీ అసాసినేషన్ ఈ కాన్సెప్ట్ మీద ఈ ప్రొసెషన్ నడిచింది. దానిలో ఒక ప్రదర్శన శకటం, ఒక ట్యాబ్లూని తీసుకెళ్చారనమాట. దానిలో రక్తమోడుతున్న ఇందిరాగాంధీ, ఈ వాయిలెన్స్ ఇదంతా కూడా ప్రైజ్ చేస్తూ ఇందిరాగాంధీ అసాసినేషన్ సెలబ్రేట్ చేస్తూ ఈ ట్యాబ్లూ ప్రదర్శించబడిందంట. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మన కెనడియన్ హై కమిషనర్ వాళ్ళకి, మన కెనడాలో ఉన్న హై కమిషనర్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ మన వాళ్ళకి కెనడియన్ వరల్డ్ అఫైర్స్ ఆఫీస్ వాళ్ళకి ఒక డిమార్షే కూడా ఇచ్చారన్నమాట. డిమార్కే అంటే మన ఒక లెటర్ రాయటం, మీరు చేసిన పని మాకు నచ్చలేదని డిస్ప్లెజర్ వ్యక్తం చేయటం అనమాట. ఇదంతా కూడా మనం ఇవ్వటం జరిగింది. అసలు ఎందుకు ఈ కారణం, కెనడాలో ఇదంతా ఎందుకు జరుగుతుంది ఒకసారి చూద్దాం. కెనడాలో దాదాపు 8 లక్షల మంది సిక్కు పాపులేషన్ ఉన్నారు, సిక్ జనాభా ఉన్నారనమాట. అక్కడ సిక్కు ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. దాంతోపాటు సిక్కు ఎంపీలు కూడా ఉన్నారు. అక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ప్రో ఖలిస్తానీ సపోర్టర్స్కి కొంత సింపతి ఉంటుంది కెనడాలో. దాన్ని గవర్నమెంట్ ఎన్కాష్ చేసుకోవాలనుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇలాంటి ప్రో ఖలిస్తాన్ ఉద్యమం సంబంధించిన అంశాలు అక్కడ వస్తాయో అది కొంతవరకు కెనడియన్ గవర్నమెంట్ సైలెంట్గా ఉండిపోతుంది అనమాట. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ బ్రాంప్టన్ సిటీలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి కెనడియన్ గవర్నమెంట్ ఖండించకపోవటం ఇండియాకి నచ్చలేదు. మన జయశంకర్ గారు, మన మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆయన కూడా ఒక వ్యాఖ్య చేశారనమాట. ఇది కెనడాకి మంచిది కాదు, భారత్ కెనడా సంబంధాలకి మంచిది కాదు అని చెప్పి. ఏ ప్రభుత్వం అయినా సరే సపరేటిజం, ఎక్స్ట్రీమిజంని సపోర్ట్ చేయకూడదు. ఎందుకు స్పేస్ ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒకే ఒక రీజన్ నాకు కనిపిస్తుంది, అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నారు ఆయన. కెనడా ఎందుకు సైలెంట్గా ఉంది అంటే మనకు తెలుసు, అక్కడ సిక్కులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ప్రో ఖలిస్తాన్ ఉద్యమానికి కొంత సింపతి ఎక్కువ అని చెప్పి. కెనడాలో ఇప్పుడే కాదు, 1984 నుంచి కూడా మనం చూస్తే చాలా ఎపిసోడ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. 1985లో ఇండియన్ ఎయిర్వేస్ అంటే ఎయిర్ ఇండియా బాంబింగ్ కూడా ఒకటి జరిగింది. జూన్ 1985లో మాంట్రియల్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ బాంబింగ్ జరిగి దాదాపు 300 పైగా జనాభా ఎయిర్ క్రాఫ్ట్లో చనిపోయారనమాట. అట్లాంటిక్ ఓషన్లో దాన్ని కూల్చేశారు బాంబు వేసేసి. సో ఇంత వేర్పాటువాదం అక్కడుంది. ఇదంతా ఎందుకు అంటే దీని వెనకాల ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో జూన్ మొదటి వారంలో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ పూర్తయి 39 సంవత్సరాలు అయిందనమాట. దీని ఉద్యమకర్త అంటే దీనికి సంబంధించిన నాంది ఎవరు ఇచ్చారంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పట్లో. జర్నైల్ సింగ్ భింద్రవాలా అని చెప్పి సిక్కు వేర్పాటవాద ఉద్యమ నాయకుడు. దాంతోపాటు ఆయన్ని కొంతమంది టెర్రరిస్ట్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ వాయిలెన్స్ నమ్మిన ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ అయితే ఆయన కూడా టెర్రరిస్ట్. మనం హింసా మార్గం ద్వారా ఆయన ఒకటి అచీవ్ చేయాలనుకున్నాడు. సో అక్కడున్న హర్మందిర్ సాహిబ్ అంటే ఇప్పుడు మనం దాన్ని గోల్డెన్ టెంపుల్ అంటాం, అమృత్సర్లో ఉంటుంది. దానిలో ఆయన అనుచరులు, ఆయుధాలు అన్నీ అక్కడ పెట్టుకుని ఈ వేర్పాటు ఉద్యమాన్ని నడిపించడానికి మొదలెడితే దానిలో దూరి కూర్చుంటే ఇందిరాగాంధీ గారు మొత్తం మన ఆర్మర్డ్ ఫోర్సెస్ని లాంచ్ చేసి అక్కడున్న హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ని అమృత్సర్లో ఖాళీ చేయించి ఆ ఉద్యమకారులందరినీ చంపేయించడం జరిగిందనమాట. దీనికి రివెంజ్గా ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ వీళ్ళు ఆవిడ తన ఆఫీస్కి బయలుదేరిన టైంలో ఆవిడ ఇంట్లోనే ఆవిడ హతమార్చారు. ఇదే రివెంజ్ అనమాట. ఈ రివెంజ్ని పొగుడుతూ, ఈ వైలెన్స్ని పొగుడుతూ, అతి దారుణంగా ఆ హత్యను పొగుడుతూ నిన్న ఆ ట్యాబ్లు అంటే ఆ శకటం, ప్రదర్శన శకటం బ్రాంప్టన్ సిటీలో చూపించారంట. దీన్ని ఖండించారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు. అయితే వీటన్నిటికీ కారణాలు పక్కన పెడితే భారత రాజ్యాంగం సార్వభౌమత్వాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తోంది. అంటే మన దేశంలో సార్వభౌమత్వ అధికారాన్ని మనం ఎవరికి షేర్ చేయలేం. తర్వాత వేర్పాటువాదాన్ని సపోర్ట్ చేయలేం. అది ఏ ఉద్యమమైనా, ఖలిస్తాన్ ఉద్యమైనా సరే, నాగాలిం ఉద్యమమైనా సరే, లేకపోతే ద్రవిడ నాడు ఉద్యమమైనా సరే, ఏ ఉద్యమైనా భారతదేశం నుంచి విడిపోతాన్ని మనం సహించాం. ఎవరైనా సరే హింస ద్వారా ఇలాంటి మార్గాల్ని ఖండించాలి, వేర్పాటువాదాన్ని కూడా ఖండించాలి అనమాట. అయితే కేవలం కెనడాలోనే కాదు, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, ఇలా యూరోప్లో కొన్ని దేశాల్లో ఎక్కడైతే సిక్కు ప్రజలు గణనీయంగా ఉన్నారో అక్కడ కూడా ఖలిస్తాన్ మూమెంట్కి సపోర్ట్ ఉంది. ఖలిస్తాన్ మూమెంట్ స్లీపర్ సెల్స్ పనిచేస్తూనే ఉన్నాయి. అక్కడ వచ్చే ఫండింగ్ ద్వారా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి అనమాట. సో కొన్ని మాసాల క్రితం లండన్లో కూడా ఇండియన్ ఫ్లాగ్ కిందకి దింపేసి
ఖలిస్తాన్ ఫ్లాగ్ పైకి పంపించారని చెప్పి అక్కడ ప్రొటెస్ట్లు ఖలిస్తాన్ కోసం జరిగాయని చెప్పి కూడా ఒక ప్రొసెషన్ కూడా జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కెనడియన్ ప్రభుత్వానికి ఇండియాకి మధ్య కూడా కొన్ని విషయాల్లో సఖ్యత కుదరట్లేదు. ముఖ్యంగా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో 3 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్లు పంజాబ్లో రైతులు ప్రొటెస్ట్ చేస్తూ ఫార్మ్ బిల్స్ వ్యతిరేకంగా చేస్తున్నారో మోడీ గవర్నమెంట్ వాళ్ళని అణగదొక్కుతుందని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ కూడా చాలా దూరం వెళ్ళాయన్నమాట. ఇప్పుడు ఇండియన్ ప్రభుత్వం కెనడా ప్రభుత్వం ఈ మొత్తం ఎపిసోడ్స్ మీద ముఖ్యంగా ఇందిరాగాంధీ అసాసినేషన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా కెనడా ప్రభుత్వం ఖండించాలని ఇండియా కోరుకుంటుంది. అయితే దీన్ని ఇండియా ఏ విధంగా బయట తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇండియా ఇమేజ్ కూడా దీనిపైన ఆధారపడి ఉంది. ఖలిస్తాన్ ఉద్యమం సంబంధించిన అంశాలు కూడా దీనిపైన ఆధారపడి ఉన్నాయి. అందులోనూ ఒక దేశంతో కాదు, ఇది అమెరికాలోను, లండన్లోను, అంటే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి రకరకాల దేశాల్లో ఖలిస్తాన్ సపోర్ట్స్ ఉన్నారు. కాబట్టి ఇండియా మంచి డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా సౌమ్యంగా తన సాఫ్ట్ పవర్ను ఉపయోగించి ఇండియా ఇట్లాంటి ఉద్యమ సపోర్ట్ని ఇతర దేశాల్లో రాకుండా చూడాలి. అదేవిధంగా ఈ సంవత్సరం ఇండియా G20 లీడ్ చేస్తుంది కాబట్టి G20లో కూడా ఇండియా ఏ విధంగా ఈ విషయాన్ని తీసుకొచ్చి సటిల్గా దీన్ని సాల్వ్ చేస్తుంది ఎదురు చూడాలి. అదేవిధంగా ఇండియా విషయాన్ని అంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తుందని ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. మనం విశ్వగురు కాబోతున్నామని చాలామంది చెప్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో మన విషయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, ప్రపంచ దేశాల దృష్టిని ఎలా ఆకర్షిస్తామో, మన స్టాండ్ని వాళ్ళ ముందు ఎలా ప్రదర్శిస్తాం అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న.